పడదు పడదు పడదు. విషయం ఏంటంటే కళలో పాపపు ఆలోచనలు వస్తే పాపం చేసినట్లేనా అంశం అది. కళలో మనం పడుకుంటాం కదా, కళ అంటే పడుకున్నప్పుడు కళ్ళు వస్తాయి, అర్థమైందా? ఈ పడుకున్నప్పుడు కళ్ళు అనేక రకాల కళ్ళు వస్తాయి. కొంతమందికి బంగారం ఎక్కువ కొన్నట్టు కళ వస్తుంది, కొంతమంది తిండి కళలు ఎక్కువ వస్తాయి, కొంతమంది బట్టలు షాపింగ్ వెళ్ళినట్టు కళ వస్తాయి, కొంతమంది అభిమానించే హీరో కళ్ళలోకి వస్తాడు, కొంతమంది కొత్తగా సైకిల్ నేర్చుకుంటే అదేదో రోడ్లు తిరిగినట్టు కళ్ళు వస్తాయి, కొత్తగా స్కూటీ నేర్చుకుంటే జమ్మని ఇప్పుడు కళ్ళు వస్తాయి, కొంతమంది కారు నేర్చుకుంటే ఆ కారు తిప్పేసినట్టు ఎక్స్పీరియన్స్ డ్రైవ్ అయిపోయినట్టు కళ్ళ వస్తుంటాయి. అలాగే కళలో ఒక పాపపు ఆలోచన అంటే మీకు తెలుసు, పాపానికి సంబంధించింది. ఇలాంటి ఆలోచనలు కానీ ఈ కళలో మనకి నెమరు వేసినట్లు వస్తే అవి పాపం చేసినట్లేనా అనేది ప్రశ్న. దీనికి గ్రంథం ఏం సెలవిస్తుందో ఈరోజు మనం చూద్దాము. మత్తయి సువార్త 5:28 మత్తయి సువార్త 5:28 మత్తయి సువార్త 5:28 నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తనకు వినయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. చూడటం వేరు, మోహపు చూడటం వేరు. చూడటంలో తప్పులేదు, చూడటానికి మోహపు చూపుకి చాలా తేడా ఉంది. అందాన్ని చూడటంలో తప్పులేదు, కానీ చూసిన అందాన్ని అనుభవించాలనుకోవడం తప్పు. ఎవరిని భార్య ఉంటుండగా మరొక స్త్రీ లేదా మరొక పురుషుడితో చూపు చూడడంలో తప్పులేదు, కానీ మోహపు చూపు అనుభవించాలి, ఆమె కావాలి, దక్కాలి అనే ఆలోచన కలగడం తప్పు అన్నాడు. అంటే శారీరకంగా ఆమెతో పాపం చేయకపోయినా, లేకపోతే ఈ స్త్రీ శారీరకంగా ఆ పురుషుడితో పాపం చేయకపోయినా మోహపు చూపు వస్తే చాలట. అంటే క్రీస్తు ప్రభువు వారు పాపం గురించి ఎలా మాట్లాడాడంటే, మోహపు చూపు చూస్తేనే పాపం అన్నప్పుడు ఖచ్చితంగా కళలో వచ్చేది పాపం అవుతుంది. మరి కళలో పాపపు ఆలోచన వస్తే పాపం కింద లెక్క. కాబట్టి యోధా పత్రిక 1:8 చూస్తే, యోధా పత్రిక 1:8 చూద్దాం. అంటే యేసు ప్రభు మోహపు చూపే అన్నప్పుడు ఖచ్చితంగా కళ్ళలో వచ్చేది పాపమే. క్రైస్తవుడికి కళ్ళలో వస్తే ఏమి రావాలి? దైవికమైన కళలు రావాలి కదా. దైవికమైన ఆలోచన అంటే సువార్త ప్రకటించే కళలు రావాలి, సువార్త పత్రికలో ప్రకటించే కళ రావాలి. అటువలనే ఎవరు వీరును కళ్ళు కడుచు, శరీరమును అపవిత్రపరచు, ప్రభుత్వము ఇది కథ, ఇది సమాచారం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా ఏం సమాచారం ఇస్తున్నాడంటే, నువ్వు కళలో ఒక అపవిత్రమైనటువంటి ఆలోచన చేసినా నువ్వు అపరాధివే, అపవిత్రుడు అవుతున్నావు అనే సంగతి మనం చెప్తాం. పవిత్రతను కోల్పోతున్నావు ఆంతర్యంలో. కాబట్టి అటువలనే వీరును కళ్ళ కడుచు శరీరములను అపవిత్రపరుచుకుంటున్నారు. కళలోనే ప్రభుత్వాన్ని దూషిస్తారు, నిరాకరిస్తారు, మహాత్ములు కూడా దూషిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుడు మంచి పథకాలు ఇవ్వకపోతే కళ్ళలో తిట్టుకుంటూ ఉంటారు. మనం అంటాం, ఏంటి ఎవరు తిడుతున్నావు, ఏ రాజకీయ నాయకుడు తిడుతున్నావు అని అంటాం. కొంతమంది సినిమా యాక్టర్లని కళ్ళలో కనుక్కుంటూ పాపం చేస్తారు. కొంతమంది స్నేహితుడి భార్యని కళ్ళకంటూ పాపం చేస్తాడు. ఈరోజు స్త్రీలు కూడా జాబితాలు ఉంటారు. నేను పురుషుని కాబట్టి ఆ రీతిగా చెప్తున్నాను. సినిమా యాక్టర్ కానీ లేదా పొరుగువాడు పురుషుడు కొంచెం అందంగా ఉన్నాడనుకోండి ఇతను అని ఉంటాడు.
అందుకని ఏం చెప్తారంటే అటువలనే వీరును కళ్ళ కొడుచు శరీరమును ఏమైపోతుంది దీనివల్ల శరీరము అపవిత్రత అన్నాడు. సో కళలో పాపపు ఆలోచనలు వస్తే మనిషి పాపం చేసినట్లనంటే గ్రంథం ఏం చెప్తుందంటే గ్రంథకర్త నువ్వు పాపం చేసినట్టు. ఎందుకు ఈ పాపపు కళలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు పవిత్రత కంటే అపవిత్రమునకు నువ్వు దాసమైనప్పుడు, దైవికమైన ఆలోచనలకు నువ్వు దూరస్తుడు అయినప్పుడు, దైవికమైన ఆలోచనలకు నువ్వు దగ్గర కాకుండా భౌతికమైన దేహం మీద లక్ష్య పెట్టినప్పుడు ఇలాంటివి మన మీద ఏలుబడి చేస్తాయి. అందుకే అపోస్తల కార్యాల్లో ఒక మాట అంటది. అపోస్తలు చేసే పని ఏంటంటే వీటికి ప్రథమంగా మనం చూస్తే 8వ అధ్యాయం అనుకుంటాను, 8:14 అనుకుంటాను. అపోస్తల కార్యాలు 8:14 అనుకుంటాను. చూడండి, అది కాదమ్మా, అపోస్తలుగా 2 చూడమ్మా, 2:42. అపోస్తల కార్యాలు 2:42. అది సవాష్, వెరీ గుడ్. ఇవాళ క్రైస్తవుడు ఏం చేయాలా? మొదటగా అపోస్తల బోధ అంటే వాక్యాన్ని వినాలి. నేను రోజు ఒక వీడియో పెడతాను, మీరు ఎవడు విండు వీడియో, ఎవరు వినరు. నాకు తెలుసు ఎవరు వింటున్నారో ఎవరు చూస్తారో మాకు తెలిసిపోద్ది. యూట్యూబ్లో ఎవరు వినరు. మరి ఏం వింటున్నాం అంటే రీల్స్ వింటాం. రీల్స్ చక్కగా ఉపదేశకుడు చెప్పినటువంటి పదం నేను కాకపోతే నేను చెప్పిన ప్రసంగం మీకు నచ్చకపోతే చెస్ట్ ఆఫ్ క్రైస్ట్ సహోదరులు చాలామంది ఉన్నారు. నీకు నచ్చిన వీడియో పెట్టుకొని అది సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అవి పడుకుంటే వచ్చిన నష్టం ఉంది నీకు. అది ఎంత గాఢ నిద్రలు తీసుకెళ్తుంది తెలుసా మీకు? ఎప్పుడు వాక్యం మీద పడుకోండి, గొప్ప నిద్ర పడుతుంది. అపోస్తల బోధ ఎందాలు ఏం చేశారమ్మా భక్తులు? అపోస్తల బోధ కామ 2 ఏం చేశారు? సావాసం. దేంతో చేశారు సావాసం? దేవునితో, తన కుమారుతో. దేవుళ్ళ తన కుమారుడు యేసుక్రీస్తు ఏముంది? పరిశుద్ధత ఉంది. దేవుళ్ళలో ప్రభువు యేసుక్రీస్తు ఏముంది? పరిశుద్ధం ఉంది. తండ్రితో కుమారుతో సహవాసం చేస్తే పరిశుద్ధంతో సహవాసం, పరిశుద్ధత వస్తుంది. మరి మనం ఏం చేస్తాము? సంఘానికి రాకపోయినోడితోటి, సినిమాలకు వెళ్ళినోడితోటి, షికారుకి వెళ్ళినోడికి, కొండులు ఆడినోడికి, కొండులు చెప్పినోడికి, కొండీలు దానితో, గయ్యాలు దానితో, మోసం చేసిన వాళ్ళతోటి, తగాదాలు పెట్టినోడితో, వీళ్ళతో మన సహవాసం రోజంతా సహవాసం చేస్తూ సాయంత్రం వయసుకి వచ్చేసి తండ్రి మరి దాంట్లో చేసాను, నా పాప చేసి ఇమేజ్గా పెట్టేస్తాను. అలా ఉందా? మరి నీకు ఇప్పుడు కళలో మరి ఈ అపవిత్రమైన కళలు రాకపోతే మంచి కళలు ఎలా వస్తాయి? ఎలా వస్తాయి చెప్పండి? అందుకంటున్నాడు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె విడిచోటి ఏంటంటే ఏంటి? సంఘానికి వచ్చేవారు అన్నమాట. సంఘం మానేవారు కాదు. ప్రతి ఆధార మన సంఘానికి ఆర్థిక రా మనం. మన బాధ మన సోదరుడి బాప్తిజం ఇచ్చాం కదా, పేరు చెప్పండి. రొట్టె విడిచారని అడిగాడు. కొత్తగా ఉన్నారు కదా విశ్వాసం అంటే, లేదు ఆ చర్చిలో అంతా చచ్చిపోయి వెళ్ళాం. ఎప్పుడు మనం విడిచారంటే సాయంత్రం విడిచాం. అంటే ఆప్షన్ ఎవరికి ఇచ్చారు? వీళ్ళు దేవుడికి ఆప్షన్ ఇచ్చారు. ఏంటని? తెల్లవారితే బిజీగా ఉన్నామయ్యా, సాయంత్రం ఖాళీ దొరికింది ఆనందం చేసుకున్నాం. నీకు అర్థం చెప్పింది? చాలా బాధ అనిపించింది మనసుకి. దైవానికి ఆప్షన్ ఇస్తావా? దేవుడికి ఆప్షన్ ఇస్తావా? ఎవరైనా సృష్టికర్త అన్ని జన్మల కంటే మానవ జన్మ మహా ఉత్తమైందని అంటారు పెద్దలు, పూర్వీకులు అనేవారు. ఎంత నమ్మకం లేకపోతే కొన్ని వందల లక్షల కోట్ల
ఈ ఈ జీన్స్ లోపలికి వెళ్తే అవన్నీ కింద మనం అక్కడనే లోపల ప్రవేశపెట్టాలి. నమ్మకం ఉంది. దైవము నమ్మకం కలిగి మనం ప్రవేశపెడితే మనం దేవుని వాక్యాన్ని ఒమ్ము చేసేసాం. అసలు దేవుడిని అన్వేషణ చేయలేదు. ఒక 25 ఏళ్ళు 30, నేనైతే 35 సంవత్సరాలు దేవుడు దూరస్తుడు కాదు. మహాదైవుని కృపచేత తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా అపోస్తులు పొందాక ఎలా ఉండాలి? మహానుభావుడికి రుణస్థులై ఉండకూడదు. ఆ రుణంలో ఉండాలి కదా. చాలా బాధ కలిగింది. నన్ను ఏమయ్యా ఆడెవడో ఒక భ్రష్టుడు మత్స్యాకుడు చచ్చిపోతుంది వెళ్ళడం ఏంటి? ఆడెన్నో ఆత్మలు క్రీస్తు విరుద్ధంగా పాపం చేసి ఉంటుంది కదా. నువ్వు దైవానికి ఆప్షన్ ఇవ్వడం అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఆరాధన చేసుకుంటామా? యేసుప్రభు జీవితకాలం చూస్తే పెందరగడిగే లేచి అని అన్నాడు. పెందరగడ అంటే సూర్యుడికి రాలేదు. సూర్యుడు ఇంకా నడినెత్తిగా ఇంకా ఉదయించక ముందే వెళ్ళిపోయాడు చీకట్లో. ఏం చేశాడు? వెళ్ళి ప్రార్థన చేశాడు. బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు దేవుని దగ్గర. ఆ వాక్యం నేర్చుకుని వచ్చే లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆయన ఎలా సావాసం చేశాడు తండ్రి అయిన దేవునితో? ప్రభు వేసుకుని చెప్పండి. ఎడతెగక ఎక్కడ కూడా ఖాళీ తీసుకున్నట్టు లేఖనంలో మనకు ఒక ఆధారంగా ఉండదు. ఖాళీగా లేడు ఆయన. బిజీ షెడ్యూల్. డే బై డే 32 years అంటే బాప్తిజం తీసుకున్న మొదలు ఎక్కడ కూడా ఆయన సువార్త మన పరిచయం చూస్తే నీతి రాజ్యాన్ని ప్రకటించుకుంటూ వచ్చాడు. అలా ప్రకటించుకుంటూ దైవికమైన ఆలోచనలతో నిజంగా నీకు అలా అపవిత్ర కళలు వస్తే నీ ధన్యుడివే. దేవుడి పనులు నిమగ్నమై అటువంటి తప్పుడు ఆలోచనలు వస్తే నిజంగా నువ్వు అదృష్టవంతుడివే. అమ్మ నాకు స్వాతంత్రం వచ్చింది అని అంటారు. నువ్వు సంఘానికి రావు, సువార్తకి రావు, సువార్తకు ప్రోత్సహించవు, సువార్తలు చేయవు, నీతిగా బ్రతకవు. అయ్యో నాకు పాపకాళ్ళు ఎందుకు రావు? మరి అవే వస్తాయి. ఆ వచ్చేయంటే నువ్వేమవుతున్నట్టు అపవిత్రుడు అవుతున్నావు అని అందుకే సెలవిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వీరు అపోస్తుల బోధ ఎందును సవాసం అందరూ రొట్టె వచ్చాడు ప్రార్థన చేయడం ఎందుకు ఎడతెగగా మనం ప్రార్థన చేయము. ఈ ప్రార్థన కూడా ఆప్షన్ పెట్టుకుంటాం మనం. ఎప్పుడు చెప్పనా? పడుకునే ముందు అలాగలా పడుకొని కుడికేసి దబక్కన పడిపోవచ్చు పడుకునే. అది మనం ఇచ్చే దేవుడికి ఆప్షన్. నువ్వు చేస్తే చేయకపోతే అవసరం. దేవుడు నువ్వు అవసరం లేదు దేవుడికి. దేవుడు మనకు అవసరం. మనలాంటి వాళ్ళు రోజు 1 కోటి మందిని 10 కోట్ల మంది సృష్టించుకోగలడు ఆయన. దేవుడికి మనం అవసరమా? దేవుడికి మన అవసరమా? మన అవసరం దేవుడికి ఉందా? దేవుడు అవసరం మనకు ఉందని అంటే దేవుడు అవసరం మనకు ఉందా? ఈ 5 ఏళ్ళ లోపలికి మొదటి దిగాలన్నా జనసంప పనిచేయాలని శక్తి కావాలి. మంచిగా పడుకోవాలన్నా ఎంతోమంది నిద్ర టాబ్లెట్లు వేస్తున్నారు. నిద్ర రాదు. ప్రశాంతంగా లేచి కూర్చుంటారు లాగా మబ్బోళ్ళలాగా. నిద్ర రాదండి. నిద్ర మాత్రం వేసారంట. పడుకోవాలన్నా ఆయన సహాయం కావాలి. పని చేయాలన్నా సహాయం కావాలి. నువ్వు తినే ఆహారం జీర్ణం అవ్వాలన్నా కొంతమందికి ఎంత తిన్న ముద్ద కక్కేస్తారు. కళలో పాపపు ఆలోచనలు వస్తే పాపం చేసినట్టు అపవిత్రుడు అయిపోతున్నావు. నీ పరుపు మీదే నీ శరీరం అపవిత్రం అయిపోతుంది. నీ అపవిత్రం. క్రైస్తవుడు దైవికమైన ఆలోచనలతో పడుకోవాలి. దైవిక మనసుతో పడుకోవాలి. దేవుడు ఆలోచనతో బ్రతకాలి. అప్పుడు ఎలాంటి కళలు వస్తాయి? యాకోబు అలాగే పడుకున్నాడట. ఏమొచ్చింది ఆయన కళ? దేవదూతలు నిచ్చెన ఎక్కినట్టు దిగినట్టు కళ వస్తుందట. ఇదేదో ఇక్కడ దేవుడు అంటే బేతుల గోపురం పెట్టేశాడు పేరు. ఆయన పెట్టాడు. దేవుడు పెట్టలే. అది మానవ ఆలోచన. వీళ్ళు ఏంటంటే బేతుల గోపురం పెట్టుకున్నారు. ఈ అద్దలు బ్యాచ్ నాకు అనవసరం. ఆయన ఏం ఆలోచించి పడుకున్నాడు? ఇప్పుడు చెప్తే వెళ్తున్నాను మా మామగారి ఇంటికి, నువ్వు దీవించావనుకో నీకు ఇక్కడికి వచ్చి దశం భాగము ఇస్తాను అలా ఒట్టు తీర్మానం చేసుకోండి దేవునితో. అవునా కదా? వెళ్ళాడు. ఆ రాత్రి దేవుడితో ఆలోచనతో పడుకున్నాడు. అమ్మ మా ఎన చంపేస్తారేమో భయం వేస్తుంది. ఒంటరివాడు కదా. అప్పుడు మళ్ళీ రోడ్లు ఉన్నాయట. ఆ కోడలో ఎడారిలో ఇల్లు దాటి వెళ్ళాలి. దేవుడు తోడుగా ఉన్నాడు. దైవిక మనతో పడుకున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. అంతవరకు గమ్యం చేర్చాడు.
ఆడు అనుకున్నట్టు రక్త సంబంధి ఇంటికి వెళ్ళాడు, ఆ తల్లి చెప్పినట్టు భార్యను తెచ్చుకున్నాడు. దేవుడు విస్తారంగా దైవిక గుణాలతో బతికాడు, దేవుడి మీదే నమ్మకంగా బతికాడు. సొంత మేనమామ మోసం చేస్తున్నాడు, ఆయన నమ్మకంగా బతికాడు, దేవుడి మీద ఆలోచనతో బతికాడు. పాప చివరికి బాధ కలిగి నా పిల్లలు పెద్దలు అయిపోతున్నారు, ఏంటయ్యా నువ్వు అతను వెళ్ళిపోతానని ఇటు నాకు ఇచ్చానంటే ఆయన అగ్గలే అప్పుడు వచ్చేసాడు. మీకు అర్థం చెప్పింది, దైవికమైన ఆలోచనతో క్రైస్తవుడు స్మరించుకోవాలి, దైవికమైన ఆలోచనతో పడుకోవాలి. నేను కరపత్రి ఇస్తే బాగున్నాను, కరపత్రి పెండింగ్ చేస్తాను, నేను ఎలా డబ్బులు దొరకలేదు, దేవుడు ఇప్పుడు ఎలా చేయాలి, సువార్త ఇది కదా పడుకోవాల్సింది. ఎప్పుడు మనకున్న ఈ దరిద్రపు లక్షణం ఏంటంటే మనకున్న సమస్యలతో పడుకుంటాం. అప్పుడు ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు పడుకున్నప్పుడైనా కొంచెం వాక్యం, ఆ ఇయర్ ఫోన్స్ పెట్టి వాక్యం పెట్టి పడుకుంటామా? రీల్స్ చూస్తూ పడుకుంటాం, అవే ఆ రీల్స్ వస్తాయి. వంట చేసే పెడితే వంటలు వస్తాయి, బట్టలు చూస్తే బట్టలే వస్తాయి, సినిమా చూస్తే సినిమా వస్తుంది, హీరోయిన్ చూస్తే హీరోయిన్ వస్తుంది కళ్ళలో. అప్పుడు దేవుడు అవుతుంది, అపవిత్రం అయిపోతుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 ఎంత చెప్పాను? 4:2 4:12 చెప్పాను, 4:12 తీయండి, తప్పు చెప్పాను నేను. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు కూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది లెక్క, అది సమాచారం. ఏం చేస్తుందమ్మా అది? హృదయపు ఆలోచన తలంపులు ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఏది? వాక్యం, దేవుని వాక్యం. అది నిన్న ఉంది కదా, దాన్ని పక్కన పెట్టేసావు. ఏం ఆలోచించి పడుకుంటున్నావు? భౌతికమైనవి. మీకు పాయింట్ అర్థమైందా? వాక్యం ఇచ్చాడు, అప్పుడు నువ్వు దేంతో పడుకోవాలి? వాక్యంని ఆలోచించి పడుకోవాలి. నువ్వేం పడుకుంటున్నావు? భౌతికమైన పడుకున్నప్పుడు అదే వస్తుంది. అది వచ్చిన పరిచయం ఎదుగుతున్నప్పుడు వాక్యం కనపడదు. ఏం కనపడుతుంది? చెత్త చదరమంది కాబట్టి ఆపుతుంది, అయిపోతుంది. వాక్యం ఇప్పుడు ఈరోజు దైవజుడి ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు సేవకుడు, ఈ మాట అమ్మ ఇది మనకు సంబంధించింది కావాలా, అదే వాళ్ళతో పడుకో. నేను ఎప్పుడు పడుకునేటప్పుడు స్తుతి ఆరాధన చేసి పడుకుంటాను, దేవుడిని మహింపరుస్తూ పడుకుంటాను, నిద్ర రాదు అయినా పడుకుంటాను. మత్తయి సువార్త 6:20 చూద్దాం. మత్తయి సువార్త 6:25-27 వచ్చినాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింత. వీటి కోసం పడుకుంటాం. రేపు ఎలాగా, రేపు ఏట్లేదు ఎలా పెట్టాలా, ఈ దరిద్ర ఆలోచనతో పడుకుంటాం ఇప్పుడు కూడా మనం. అప్పుడు దేవుడు ఏమన్నాడు కింద మనకి సమాధానం? కావా వాటిని చూడు, అప్పుడు ఎవరి గురించి ఆలోచన పడుకోవాలా? ఒక అమ్మాయికి కొత్తగా పిలిచి అనుకో, సందర్భం చెప్తున్నాను, ఎవరి గురించి ఆలోచన పడుకుంటుంది అమ్మాయి? పెళ్ళికొడుకు గురించి ఆలోచన పడుకుంటుంది. పెళ్ళికొడుకు చూస్తే ఎవరి గురించి ఆలోచన పడుకుంటాడు? పెళ్ళికూతురు గురించి ఆలోచన పడుకుంటాడు. ఎప్పుడు మాకు ఏకం చేస్తారు, ఎప్పుడు పెళ్ళి అవుద్దని. సజీవుడైన దేవుడిని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి గురించి ఆలోచన పడుకోవాలా? ఎవరి గురించి ఎక్కువగా మన స్మరణ తెచ్చుకోవాలా? ఆ ఎఫెక్షన్ కుదరాలి కదా దేవుడికి, మనకి ఆ బాండింగ్ రావాలి కదా. ఇదిగో నా దేవుడు నా మేలు చేశాడు తండ్రి, నా ఈ రాత్రి కూడా నా కాపుదలు ఉంచండి,
నాకు ఈ అవసరం ఉందని ఒంటరిగా మాట్లాడుకుని లా పడుకుని ప్రార్థన చేసుకోవాలి. ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అవును కదా. ఇప్పుడు అమ్మ చనిపోయింది అనుకోండి, నాన్న చనిపోయాడు, మనకి ఇష్టం చనిపోయిననుకోండి, వాళ్ళ గురించి ఆలోచించి పడుకుంటామా? వాళ్ళతో గడిపిన దినాలు, స్కూల్కి వెళ్ళిన దినాలు, అలా చెరువుకి వెళ్ళిన దినాలు, తోటలో తిరిగిన దినాలు, కలిసి భోజనం చేసిన దినాలు ఉండవా? స్వీట్ మెమరీస్ అంటారు దాన్ని. అవన్నీ జ్ఞాపకం చేసుకోమా? అప్పుడు ఎందుకమ్మా అలా ఆలోచిస్తావు? వెళ్ళిపోయింది, నువ్వు కూడా అయిపోతావు అంటారు కదా. నువ్వు దానిలాగా ఆలోచించి చచ్చిపోతావు అని అంటారు. నిజంగా అలా వాళ్ళ గురించి ఆలోచించి చచ్చిపోతాం. ఇప్పుడు మనం బ్రతకాలంటే ఇప్పుడు ఏం చేయాలా? దేవుడి గురించి ఆలోచించి పడుకోవాలా? దేవుడి గురించి ఆలోచించి పడుకుంటే ఏమవుతుంది? బతుకుతాం కదా. మనుషులు మధ్య ఎక్కువ ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతామంటే ఆలోచించి పడుకుంటే ఏమంటారు? ఏంటి అది చచ్చిపోయింది లేదా ఆడు చచ్చిపోయిందని అలా ఆలోచించి పడుకుంటాం. మనం ఏమవుతుంది? ఆలోచన ఏమవుతుంది? తినవా, లేగవా, పడుకోవా, ఆ కళ్ళు చూడు, పడుకో అంటారు. ఆ చచ్చిపోవడం కాదు కానీ నీ సాగు దగ్గరికి వచ్చినట్టు ఉందని అంటారు. నిజమే, వ్యక్తి గురించి ఆలోచిస్తే మనం పతనం అయిపోతాం. పెద్దలు ఊరికెన్నారో ఏమో తెలియదు కానీ నిజంగా బలం అయిపోయి చాలామంది ఉన్నారు. మరి సజీవుడు మనం బతికించాడు కదా, అపవాది దగ్గర నుండి ఫైట్ చేసి మనం లాగాడు కదా చెరసాలలో నుండి. తన కుమారులుగా స్వీకరించాడు కదా, దత్త స్వీకరణ చేశాడు కదా క్రీస్తు ద్వారా. మరి మనం ఎవరి గురించి ఆలోచించి పడుకోవాలా? మరి ఏం తింటామో ఏం తాగదు మనం. అందుకే నేను పెళ్ళేసరికి మేము ప్రార్థన చేశాను. అవి ఎందుకు వస్తున్నాయి? ఎలాగవుతుంది ఏంటని ఎవరు చెప్పారు? అది నిర్మాణం చేసిన వాడు ఆయనే. ఈ వ్యక్తికి ఈ పురుషుడిని కలిపేది ఆయనే. వీళ్ళు సహజకొని పెట్టింది ఆయనే. వీళ్ళకి తల్లిదండ్రులు నిర్మించింది, నిర్మాణం చేసింది ఆయనే. ఆయన ద్వారా పోషించింది ఏం లేదు అసలు. మన ఎటు చూడండి ఆయన అసలు ఉంటుంది. మరి ఇంకెందుకు చెప్తా? చక్కగా కుటుంబంతో కూర్చొని ఏం చేయాలా? ఇలా చేయాలనుకుంటున్నా మా వాళ్ళు ఏం కాదు, ఏం చేస్తావో ఆయనే చేయగలరు. ఓన్లీ ఆయనే చేయగలరు. అలా మనం వాళ్ళు పడుకో నాకు తెలుగు ఘనంగా జరగదు. అలా పడుకో చేస్తాం. నమ్ముడు వల్ల అయితే ఆయన సమస్తము ప్రార్థన చేసినప్పుడు ఎలా అనాలంట? మనం ఏమి నిర్ణయించుకోవాలి? అవి నాకు దొరికిపోయి ఏమనాలా? అనుకో పడుకో. మీరు అనుకోండి, పడుకోండి, దొరికిపోతాయి. మనకే ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? మనకే ఇస్తాడు. మరొక మాట చూడండి. మత్తయి సువార్త 22:37లో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని. ప్రేమించావా ఎప్పుడైనా అలాగా దేవుణ్ణి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించావా? పడుకున్నప్పుడు ఆయన ప్రేమించావా? నడిచినప్పుడు ఆయన ప్రేమించావా? ఏ రోజైనా ఆయన ప్రేమించావా? ఐ లవ్ గాడ్ అన్న చాలా తేలిక చెప్పడం ఏముంది? ఖర్చు పని. నిజంగా నువ్వు ప్రేమిస్తే పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, దేవుడికి అసాధ్యమది. దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తాడు. కళలో ఆయన అడగండి, కళలో ఆయన బతిమాలండి. పడుకున్నప్పుడు ఆయన బతిమాలతో పడుకోండి. ఆయన మీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని పడుకోండి. అప్పుడు పాపపు ఆలోచనలు రావు, తప్పుడు ఆలోచనలు రావు, తప్పుడు కళ్ళకు రావు, వ్యభిచార కళలు రావు, సినిమాలు ఏమీ రావు. దైవికమైన కళ్ళే వస్తాయి. అవి మనకు మేలు చేస్తాయి. అలాగే నీ కళ్ళ ద్వారా మన నరకంలోకి వెళ్ళిపోం. అది మీరు గమనించుకోండి. అపవిత్రం అవుతుంది తప్ప నరకంలో అయితే వెళ్ళిపోం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకి రాజ్యం కలిగించే సందేశం ఏంటంటే, మీరు పడుకునేటప్పుడు దైవికమైన ఆలోచనతో పడుకోండి. లోకంలో ఉన్నదని ఆలోచించి పడుకోకండి. దానివల్ల మీరు ఏమవుతారు? అపవిత్రులు అవుతారు, పరిశుద్ధులు కోల్పోతారు. పాయింట్ అర్థమైందమ్మా? దైవికంతో పడుకోండి. అది మీకు వేలు, అది నిశ్చత్తను తీసుకెళ్తుంది. అపవిత్రత మీ మీద ఎలుబడి చేయదు అనే సందేశం మనకి తల్లి సందేశం. ఇది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బయాన్ చేయండి. అసలు మళ్ళీ నెమరు వేసుకోండి. మీ అందరికీ ఉంటాం.